ఫ్రాన్స్ దేశంలో ఘోర విషాదం 71 మంది కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది ఈ వీడియో చూస్తున్నారని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఋతుపవనాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అది భారీ వర్షాలకు ఈశాన్య భారతం అల్లకల్లోలంగా మారింది. అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నాయి. సిక్కింలో అల్లకల్లోలంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో శనివారం ఉత్తర సిక్కిం అంతటా సుమారు 1500 మంది పర్యాటకులు చిక్కుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. అదేవిధంగా గల్లంతైన 8 మంది పర్యాటకుల కోసం గాలింపు చర్యలకు శనివారం భారీ వర్షం అంతరాయం కలిగించింది. తీస్తా నది నీట మట్టం పెరగడంతో సహాయ చర్యలు నిలిపివేశారు. కర్ణాటకలో ఏప్రిల్ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 71 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం వెల్లడించింది. 2025 ప్రీ మాన్సూన్ సీజన్లో ఈ స్థాయిలో వర్షాలు పడడం అటు మే నెలకు ఇటు ఋతుపవనాల ముందు గత 125 ఏళ్లలో అత్యధికంగా అని పేర్కొంది. కర్ణాటకలో సాధారణంగా మే నెలలో 74 మిల్లీమీటర్ల వర్షపాతం అవుతుంది. కానీ ఏడాది సాధారణ సగటు కంటే 197% అధికంగా 219 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది.